దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దయచేసి గమనించండి, క్రైస్తవ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్న మనము మన యొక్క ఆత్మీయ యాత్రలో దేవుడు మనలను చూడట్లేదనే నెపముతో మనుషులు మాత్రమే మనల్ని చూస్తున్నారని, మనుషుల ఎదుటే మన యొక్క క్రియలను జరిగిస్తాం. మన ఆత్మీయ యాత్రలో ఆ వారు లేనప్పుడు మన ప్రవర్తనలో, మన క్రియల్లో చాలా తేడాలు గమనిస్తారండి. దయచేసి గమనించినట్లయితే దేవుని కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయట, అవి నీతిమంతుల మీద ప్రకాశిస్తున్నాయట. కాబట్టి నువ్వు ఏ విధంగా నీ క్రియలు ఉంటున్నాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మనం షాపింగ్ మాల్కి వెళ్తే, లేదంటే ఏదన్నా సినిమాలకు వెళ్తే మనం మనుషులు లేకపోయినా ఏ సీసీ కెమెరాస్ ఉంటాయని చెప్పి మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ దేవుని కన్నులు సర్వంత్రయామి, ఆయన సర్వము ఉన్నాడు, దేవుడు ప్రతి చోట ఉంటాడనే విషయం మర్చిపోయి మనం చేయవలసిన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. అది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని గమనిస్తూ నువ్వు దేవుని యందు